హే గాయ్స్, వెల్కమ్ టు ఏజీ ఎవ్రీథింగ్. మనం తోటకూరతో కర్రీని చేసుకుంటూ ఉంటాము. అలా అని తోటకూరని అయితే ఉపయోగిస్తాం, దాని కాడలు మాత్రం పడేస్తాం, దాన్ని వినియోగించం. చాలా గట్టిగా ఉంటుందని చాలామంది పారేస్తూ ఉంటారు. అలా కాకుండా తోటకూర కాడలతో కూడా మనం ఫ్రై అనేది చేసుకోవచ్చు. దీంట్లో చాలా విటమిన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ తోటకూర కాడలతో ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలని నీళ్లతో చక్కగా శుభ్రం చేసుకున్న తరువాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. తరువాత అందులో వాటర్ మొత్తం జల్లేసేసి ఆ ముక్కలను మాత్రం పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ ఇవన్నీ చక్కగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, సాల్ట్, మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే అది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇందులో కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తోటకూర కాడల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తోటకూర కాడల ఫ్రై అచ్చు మునంకాడ ఫ్రై లాగానే అనిపిస్తుంది.